అందరికీ శుభోదయం. ఈరోజు మనం ద్విత్వాక్షరాలు అంటే ఏంటో తెలుసుకుందాం. ద్విత్వాక్షరం, ద్వి అంటే రెండు అక్షరాలు. ద్విత్వా అంటే ఏంటి? ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా చేరితే దానిని అంటే ఆ అక్షరాలని ద్విత్వాక్షరాలు అంటారు. ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా చేరితే ఆ అక్షరాలని ద్విత్వాక్షరాలు అని అంటారు అన్నమాట. ఉదాహరణకి అన్న, నా కింద నా ఒత్తే ఉంటుంది. వెన్న, మొన్న, జొన్న, నిన్న, మున్న, పిన్న, కన్నె, కన్న. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే నా కింద నా ఒత్తే ఉందన్నమాట. ఇలా నా కింద నా ఒత్తే ఉండడం, పా కింద పా ఒత్తే ఉండడం, మా కింద మా ఒత్తే రావడం, ఇలా రావడాన్ని ద్విత్వాక్షరము అని అంటారు. మీరు గమనించినట్లయితే చూడండి, ఇక్కడ గా కింద గా ఒత్తే ఉంది, గా కింద గా ఒత్తు. నెగ్గు, అగ్గి, మొగ్గ, తగ్గ, ఈ విధంగా గా కిందే గా ఒత్తు వచ్చింది. ఇలా అదే హల్లు, ఏ హల్లు అయితే మనం పలుకుతున్నామో ఆ హల్లు కింద అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దానిని ద్విత్వాక్షరము అని అంటారు. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ సిగ్గు, ఎగ్గు, తగ్గు ఇలా రావడం. అదేవిధంగా అన్న, వెన్న, మొన్న, జొన్న, నిన్న, మున్న, పిన్న, కన్నె, కన్న. చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే అదే హల్లుకి, అంటే హల్లు అనేది నా అక్షరం, నా కింద ఏ ఒత్తు వచ్చింది? నా ఒత్తే వచ్చి చేరింది. కాబట్టి ఇలా చేరడాన్ని ఏమంటారు? ద్విత్వాక్షరం అంటారు. నవ్వు, వా కింద ఏ అక్షరం ఉంది? ఏ హల్లు ఒక్క ఒత్తు చేరింది? వావొత్తే చేరింది. బస్సు, సా కింద సావొత్తే చేరింది. అదేవిధంగా తుస్సు, సా కింద సావొత్తే. నవ్వు, వా కింద వావొత్తు. ఇలా ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరడాన్ని, వచ్చినటువంటి అక్షరాలని ద్విత్వాక్షరాలు అని అంటారు.